భీష్ముడు ప్రబోధించిన సమస్తమైన ధర్మాలు విన్న తర్వాత ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. శ్రుత్వా ధర్మానశేషేణ పవనాని చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరేవ అభ్యభాషత. సకల ధర్మాలు విని మళ్ళీ భీష్ముడిని ధర్మరాజు ఈ విధంగా అడిగాడు అని ప్రారంభమవుతుంది. అంటే అన్ని ధర్మాలు విన్న తర్వాత దైవం, అన్ని ధర్మాలు తెలుసుకున్న తర్వాత దైవం, అన్ని ధర్మాలు ఆచరించిన తర్వాత దైవారాధన. దైవారాధనకు అర్హత ఎప్పుడు వస్తుందంటే ధర్మాన్ని పాటించినప్పుడు మాత్రమే. ధర్మాన్ని గాలికి వదిలేసి దానికి తిలోదకాలిచ్చి నేను దైవారాధన చేస్తాను అంటే లోకాన్ని మోసగించవచ్చునేమో కానీ దైవాన్ని మోసగించలేవు. ఈ అద్భుత సత్యాన్ని ఆవిష్కరించే విష్ణు సహస్రనామ స్తోత్రానికి వక్తగా ఉన్న మహానుభావుడు భీష్ముడు. అలా విష్ణువుని దర్శిస్తూ సర్వవ్యాపకుడైన కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప తత్వాన్ని, విష్ణుమూర్తి యొక్క దివ్య వైభవాన్ని కొనియాడుతూ ఆ విష్ణు స్వరూపుడైన కృష్ణునిలో కలిసిపోయి తను తాను సమర్పణం చేసుకున్నాడు